ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ఒక మాట చెప్తాను. ప్రతిరోజు మనం మన రోజుని ప్రార్థనతోనే ప్రారంభిస్తాం కదా. అయితే మనకి చాలా సమస్యలు ఉన్నాయి. కొన్నేమో మొండి సమస్యలు, కొన్నేమో తట్టుకోలేకపోతున్నాం ఆ సమస్యలు. అలాంటి పరిస్థితులు కూడా ఇంట్లో ఉన్నాయి. అవి ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఇంకా వేరే వేరే పరంగా అయినా సమస్యలు ఎంత ప్రార్థన చేసినా పోవట్లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను, అయినా సమస్య పోవట్లేదు. ఇంకా మీకు తెలిసిన దైవజనులతో అనేక మందితో ప్రార్థన చేయించుకుంటున్నారు, మీరు చేసుకుంటున్నారు, అయినా కూడా ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఆ సమస్య పరిష్కారం కావట్లేదు. అయితే ఇంతకు ముందు చాలా వీడియోల్లో తెల్లవారుజామున 3 గంటలకు లేవండి, ప్రార్థన చేసుకోండి, ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయితే ప్రార్థనకు జవాబు వచ్చిందని వీడియోలు పెట్టాం కదా. అయితే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, తెల్లవారుజామున 3 గంటలకి ఎలా ప్రార్థన చేయాలి, వేటి గురించి ప్రార్థన చేయాలి అనేది మాట్లాడుకుందాము. మనకున్న సమస్యల్లో, చాలా రకాల సమస్యల్లో మరీ కష్టంగా, భారంగా, భరించలేనిదిగా సమస్య ఒకటే ఉండిద్ది. మీరు గమనించుకోండి, ఆలోచించుకోండి. మరీ భారంగా ఉంది, ఎంత ట్రై చేసినా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు, ఎంతమందిని అడిగినా కూడా ఎక్కడి నుంచి నాకు సహాయం అందట్లేదు, ఈ సమస్య పరిష్కారం ఏంటి, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం అయినా కూడా ఎందుకని సమస్య పోవట్లేదు అని అనుకునే ఒక సమస్య, మరి మొండిగా ఉండే సమస్య ఉండిద్ది కంపల్సరీ. మీరు ఆలోచించుకోండి. ఆ సమస్య కొరకు మాత్రమే తెల్లవారుజామున 3 గంటలకు లేవండి. మెలకువ రావట్లేదు సిస్టర్ అని చెప్పొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఆఫీస్లో మనకి రేపు ఇంటర్వ్యూ ఉందనుకోండి, వాళ్ళు 7:30, 8 లోపు రమ్మన్నారు అనుకోండి, మనం ఎన్ని గంటలకు వెళ్ళి కూర్చుంటాం అక్కడ? షార్ప్గా 8కి మీకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయిందంటే కుదిరితే 1 అవర్ ముందే వెళ్తాము, లేకపోతే కొంచెం ఆలస్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్తాం. అంతేగాని కరెక్ట్గా ఆ టైము లేకపోతే టైం దాటిన తర్వాత వెళ్ళం కదా. ఎందుకంటే ఉద్యోగం మనకు అంత ఇంపార్టెంట్. ఆ ఉద్యోగం వస్తేనే మన కుటుంబాన్ని మనం పోషించుకోగలం, మనకున్న కొన్ని సమస్యలు మనం తీర్చుకోగలం. కాబట్టి కంపల్సరీ అలారం పెట్టుకొని 5 గంటలకల్లా లేచి రెడీ అయ్యి ఫాస్ట్గా రెడీ అయ్యి, మళ్ళీ ఎక్కడ బస్సు వెళ్ళిపోయిద్దో, బస్సు అందిద్దో అందదో, రష్గా ఉండిద్దో అని హడావుడిగా లేచి రెడీ అయ్యి కరెక్ట్గా ఆ టైంకి ముందే, అరగంట ముందే అక్కడ ఉంటాం ఆఫీస్లో. అది శాశ్వతమైన ఉద్యోగమా? కాదు. కానీ శాశ్వతం కాని ఉద్యోగం కోసమే మనం అంత ఎర్లీగా లేచి, అంత టైం టు టైం కరెక్ట్గా లేచి రెడీ అయ్యి షార్ప్గా వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన టైంకి అరగంట, గంట ముందే ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఇక్కడ మన తండ్రి పాదాల దగ్గర శాశ్వతమైన పరిష్కారం దొరికేది. తండ్రి దగ్గరే శాశ్వతమైన పరిష్కారం చూపించేవాడు మన తండ్రే. మనుషులు ఎవ్వరూ మన సమస్యకి పూర్తిగా పరిష్కారం చూపించలేరు, పూర్తి సహాయం కూడా చేయలేరు. కానీ తండ్రి గుప్పిలు విప్పాడంటే మాత్రం ఇక సమస్య కానీ అది ఏదైనా సరే, అనారోగ్యం అయితే అనారోగ్యం, రోగం తగ్గిపోయింది. ఎందుకంటే చాలా మంది లేచి చేశారు ఒక్క సమస్య గురించి. మరి అనారోగ్యం ఇబ్బందిగా అనిపిస్తే 3 గంటలకు లేచి అనారోగ్యం స్వస్థత కొరకు మాత్రమే ప్రార్థన చేయండి. ఇక వేటి గురించి అడగొద్దు. కుటుంబం గురించి, బిడ్డల గురించి, బిడ్డల వివాహాల గురించి, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల గురించి అడగొద్దు. అట్లా చాలా మంది చేసి ఉద్యోగం లేదంటే ఉద్యోగం కోసమే లేచారు. ఆ ఒక్క సమస్య మొదట్లో చాలా వీడియోలు పెట్టాను. ఇట్లా తెల్లవారుజామున 3 గంటలకు, ఎన్ని గంటలకు లేవాలి, ఎలా ప్రార్థన చేయాలి, వేటి గురించి అడగాలి, ఎంతసేపు చేయాలి పెట్టాము. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని. ఒక్క సమస్య, మనకి ఇంటర్వ్యూ ఉందంటే ఎలా స్ట్రిక్ట్గా మనం అలారం పెట్టుకొని లేచి రెడీ వెళ్తామో అంతకన్నా ఇంపార్టెంట్ 3 గంటలకి ప్రార్థన. అలారం పెట్టుకోండి, కష్టమైనా లేవండి. మరీ మొండిగా ఉన్న సమస్య గురించి, ఒక్క సమస్య గురించే ప్రార్థన చేయండి. ఒక్క సమస్యే. చాలామంది, మీరు బైబిల్లో చాలామంది భక్తులను చూసినప్పుడు ఒక సమస్య గురించి మాత్రమే వాళ్ళు ప్రార్థన చేశారు, అన్ని సమస్యల గురించి చేయలే. దావీదు గారు ప్రార్థన చేశారు మొండిగా, కన్నీరు కార్చి, ఎందుకంటే పశ్చాత్తాప ప్రార్థన. అది తప్పు చేశాడు, పాపం చేశాడు, ఆ పాపానికి పశ్చాత్తాపడ్డాడు. నా కన్నీటితో నా పరుపు తేలిపోజేయుచున్నాను అన్నాడు. ఒక్క పశ్చాత్తాపం, క్షమాపణకే, దేవుడి నుండి క్షమాపణ పొందుకోవడానికే
అంత ప్రార్థన అన్ని రోజులు చేశాడు. దానియేలు గారు చేశారు 21 రోజులు ఉపవాసం. ఎందుకంటే దర్శనం వచ్చింది, దానికి అర్థం ఏంటి? ఆ జవాబు కోసం అన్ని రోజులు మొండిగా కూర్చుని ప్రార్థన చేశారు. దానియేలు గారు జవాబు పొందుకున్నారు. దావీదు గారు క్షమాపణ పొందుకున్నారు. యాకోబు గారు ప్రార్థన చేశారు. ఒక్క సమస్య కొరకు మాత్రమే నైట్ అంతా దేవుని పాదాలకి అడ్డంబడి మరి కర్రతో కొట్టినా సరే వెనకాడుగు వేయలేదు కదా, పట్టుకున్నాడు, పాదాలు పట్టుకున్నాడు. నేను వదలను, నేను విడిచిపెట్టనయ్యా, నిన్ను వదలనయ్యా అన్నాడు. ఎందుకొరకు? నన్ను ఆశీర్వదిస్తేనే, ఆశీర్వాదం కొరకువే చేశాడు యాకోబు గారు ప్రార్థన. ఎక్కడైనా సరే భక్తులు జీవితాలు మనం చూస్తే, వాళ్ళు చేసిన ప్రార్థన మనం చూస్తే, చదివితే ఒక సమస్య గురించే ఎక్కువసేపు ఎక్కువ రోజులు మొండిగా ప్రార్థన చేసి జవాబు పొందుకున్న సందర్భాలు చాలా మనం చూసాము. మోషే గారు ప్రార్థన చేశారు, ఆహారం లేదంటే ఆహారం కొరకే చేశారు, మన్నాను కురిపించారు. తర్వాత మాకు మాంసం కావాలంటే మాంసం కొరకే దేవుణ్ణి అడిగాడు, అదే ఇచ్చాడు. తర్వాత మాకు నీళ్లు కావాలంటే నీళ్ల కొరకే ఇచ్చాడు. అన్నీ ఒకేసారి కాలేదు. అందుకే మీరు ఆలోచించుకోండి. ఒక సమస్య, మొండిగా ఉన్న సమస్యలు చాలా ఉంటాయి. అవి కొన్ని చిన్నగా సర్దుకుంటాయి అనుకుంటా. కానీ అసలు ఈ సమస్యకి నాకు పరిష్కారమే దొరకట్లేదు, అసలు ఎక్కడా నాకు సమాధానం రావట్లా, ఎక్కడా జవాబు రావట్లా, ఎక్కడా నాకు ఎవరు మంచి సలహా ఇవ్వట్లేదు అనుకునే సమస్య ఏదైతే మీరు కలిగి ఉన్నారో ఆ సమస్య మాత్రమే ప్రార్థనలో పెట్టండి. ఆ సమస్య కొరకే 3 గంటలకు లేవండి. అప్పుల సమస్య 3 గంటలకు లేవండి. అసలు అప్పులు ఎందువల్ల అయ్యాయో దేవుడికి చెప్పండి. అంటే తండ్రికి మరుగైనది ఏదీ లేదు, కానీ మన నోటితో మనం చెప్పాలి. దావీదు గారు చేసిన పాపం తండ్రికి తెలుసు, కానీ నువ్వు ఒప్పుకోవట్లేదు దావీదు, నువ్వు చెప్పట్లేదు, నాకు చెప్పట్లేదు, చెప్పి నా దగ్గర క్షమాపణ నన్ను అడగట్లేదు అని తండ్రి ప్రవక్తను పంపిస్తారు కదా. అలాగే ఇప్పుడు మీరు, అయ్యో నాకున్న సమస్య నా తండ్రికి తెలియదా, నేను అప్పు ఎందువల్ల చేయాల్సి వచ్చిందో నా తండ్రికి తెలియదా సిస్టర్, తెలుసు కదా అనుకోవద్దండి. అయ్యా ఇదిగో ఇప్పుడు ఒక స్నేహితుడితో, మీ ఫ్రెండ్తో, క్లోజ్ ఫ్రెండే కావచ్చు లేదా రిలేటివ్స్ ఎవరైనా సరే, మీ మనసుకి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళతో షేర్ చేసుకుంటాం కదా. మన మనసుకి ఎవరైతే దగ్గరగా ఉంటారో అది ఎలాంటి ప్రాబ్లం అయినా వాళ్ళతోనే షేర్ చేసుకుంటాం, ఇక ఎవరితో షేర్ చేసుకోలేము. ఇప్పుడు మన తండ్రే మన మనసుకి కావలసిన తండ్రి, మన తండ్రితో మనస్ఫూర్తిగా చెప్పండి, అయ్యా ఇందువల్ల, ఇదిగో ఈ సమస్య వల్ల, దీనివల్ల నేను అప్పులు చేయాల్సి వచ్చింది, తప్పు నాదేనయ్యా, అంత అప్పు చేయడం నాదేనయ్యా తప్పు, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదయ్యా, కానీ మీరు తప్ప నాకు ఇంకో వేరే దారి లేదు, మనుషుల సహాయం నాకు వద్దయ్యా, మీరు నాకు అప్పు తీరే దారి చూపిస్తేనే మీ పాదాలు విడిచిపెడతాను, వదులుతాను, లేకపోతే నేను వదిలిపెట్టను అని ఎంతసేపైనా 5 నిమిషాలే చేసుకోండి ఒకరోజు, రెండో రోజు 10 నిమిషాలు చేసుకుంటే ఆ ఒక్క సమస్య మీదే. ఆర్థికంగా కుటుంబం ఇబ్బందిలో ఉంటే, ఆర్థిక పరిస్థితులు మారాలని యాకోబు గారు చేశారు. నాకు ఆశీర్వదిస్తేనే, నన్ను ఆశీర్వదిస్తేనే వదులుతానయ్యా, లేకపోతే నేను విడిచిపెట్టను, నువ్వు కొట్టినా తిట్టినా నేను వదలను అని యాకోబు గారు చేశారు, ఆశీర్వాదం పొందుకున్నారు. ఇప్పుడు అవన్నీ మన కోసమే రాపించి పెట్టింది. మనకి మరీ మొండి సమస్య, గడ్డు సమస్య ఏదైతే ఉందో, ఉద్యోగం అయితే ఉద్యోగం కొరకే ప్రార్థన చేయండి 3 గంటలకి. ఒక్క సమస్య, పిల్లల వివాహాలుగా ఆ విషయం గురించి మాత్రమే 3 గంటల్లో ప్రార్థనలో పెట్టండి. ఎందుకంటే 9 గంటలకు, నైట్ 9 గంటలకు ప్రార్థన ఉండింది. తెల్లవారుజామున 3 గంటల్లో ఒక సమస్య గురించే ప్రార్థన చేయండి. నేనైతే అందరి గురించి పెడతాను, కానీ మీరు కలిగి ఉన్న, మీకున్న ఆ ఒక్క సమస్య గురించే ప్రార్థన చేసుకోండి. లేదు నాకు ఇంకా దేవుడి దయ వల్ల అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయంటే అప్పుడు అందరి గురించి చేద్దాం. అనారోగ్యమైన స్వస్థత కొరకంటే ఆ ఒక్కదానికే ప్రార్థన చేయండి. గర్భఫలం అయితే గర్భఫలం కొరకు మాత్రమే ప్రార్థన చేసుకోండి. 3 గంటలకు, తెల్లవారుజామున 3 గంటలకు ప్రార్థన చాలా బలమైందండి. ఎందుకంటే ఇంత గట్టిగా, ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే, నేను నాకున్న సమస్యలు అంటే పెద్ద పెద్ద సమస్యలు అయితే నాకు దేవుడి దయ వల్ల రాలేదు, కానీ ఏదైతే నాకు అవసరమో అది తండ్రి ఇవ్వదలిచినప్పుడు 3 గంటలకు మెలకువ ఇచ్చాడు.
దేవుని కృపను బట్టి. లేకపోతే ఎప్పుడు ఏదైనా సమస్య ఉన్నా కూడా 3 గంటలకు లేవలేదు. ఎప్పుడు కూడా మామూలుగా నైట్ ప్రార్థన చేసుకుని పడుకుంటాం. తెల్లారి 5ంటికో లేకపోతే 6ంటికో ఎప్పుడు లేస్తే అప్పుడు చేసుకుంటాం. కానీ పర్టికులర్గా 3 గంటలకే తండ్రి మెలకువ ఇచ్చాడు. అది కూడా ఏదైతే తండ్రి నాకు ఇవ్వబోతున్నాడో వాటినే నేను అడిగేటట్టు చేశాడు తండ్రి. ఇప్పుడు అదే మీకుతో చెప్తున్నాడు. ఒక సమస్య ప్రార్థన 3 గంటలకు ప్రార్థనలో పెట్టండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరి పెద్దగా అరిసి చేయకండి. ఎందుకంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. మన తండ్రికి వినపడితే చాలు. అన్న ఎలా అయితే మనసులోని హృదయాన్ని కృమ్మరించిందో, సౌండ్ బయటికి రాలేదు కదా, ఆమె కన్నీటితోనే తండ్రి దగ్గర ఆ సమస్య పెట్టింది. అలా పెట్టండి. 5 నిమిషాలైనా చేయండి, లేదా మీకు ఓపిక ఉంటే 10 నిమిషాలు చేయండి, లేదా 20 నిమిషాలు, పావు గంట, అరగంట, గంట సేపు కూర్చోగలిగితే కూర్చోండి. ఒక సమస్య, పిల్లల చదువులైనా వాళ్ళకు ఫీజులైనా మరీ ఇబ్బందిగా ఉన్న సమస్య, ఒక్క సమస్య గురించి 3 గంటలకి ప్రార్థన చేసుకోండి మీరు. అదేంటి సిస్టర్ అందరి గురించి మనం చేయాలి కదా అంటే, మనకున్న సమస్య ఫస్ట్ మనకి ఇంపార్టెంట్, పెద్దదిగా కనిపించింది కదా, అప్పుడు అదే మనం కళ్ళ ముందు పెద్దగా కనిపించింది. ఇక అందరి గురించి మనం ఆలోచించలేము. అంత మొండి సమస్య మన కళ్ళ ముందు ఉంటే అది తీరిపోయింది అనుకోండి, అప్పుడు దేవుని కృపను బట్టి తండ్రి నా ప్రార్థనకు జవాబిచ్చాడు, ఇప్పుడు ఖచ్చితంగా అందరి గురించి చేస్తాను, తండ్రి ఖచ్చితంగా నాకు జవాబిస్తాడు అనే నమ్మకం, విశ్వాసం ఇంకా పెరిగిద్ది. ఒక సమస్య గురించే ప్రార్థన చేయండి. మొండి సమస్య ఏదైతే ఉందో దాని గురించే. అది తీరిన తర్వాత మళ్ళీ ఇంకో సమస్య 3 గంటలకి 5 నిమిషాలు, ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేసుకోండి. తర్వాత నిద్ర వస్తే పడుకోండి. మన తండ్రితో మనం మాట్లాడేమా లేదా అన్నదే ఇంపార్టెంట్. మళ్ళీ పడుకోవచ్చా, పడుకోకూడదా, పడుకుంటే ఏమన్నా అయితేమో, అలాంటి ఆలోచనలు ఏమి, డౌట్స్ ఏమి పెట్టుకోవద్దు. ఎందుకంటే 3 గంటల ఆ టైంలో అంటే బాగా నిద్ర టైం, అది మంచి నిద్ర, అస్సలు మెలకువ రాదు. నిద్రపోయామంటే గాఢ నిద్ర పట్టింది ఆ టైంలోనే అసలు. అందుకే అసలు లేవాలని అనుకుంటున్నాను సిస్టర్, అయినా లేవలేకపోతున్నా, వల్ల కావట్లేదు అసలు అని చాలామంది చెప్పారు. మంచి నిద్ర. ఆ టైంలో చేసిన ప్రార్థనకి తొందరగా ఎందుకు జవాబు వచ్చిందంటే ఇందుకే. అంత నిద్ర ఆపుకొని, లేదు నా తండ్రితో నేను మాట్లాడాల్సిందే అని మొండిగా లేస్తాం కాబట్టి తండ్రి కూడా ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా వింటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్.